హాయ్ అండి. ఫ్రిడ్జ్‌లోనైతే 2 వారాలు, ఈ ఫ్రిడ్జ్‌లోనైతే సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం పావు కేజీ ఎల్లిపాయలు తీసుకోవాలి. ఎల్లిపాయల పై పొట్టు తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. తాజా అల్లం పావు కేజీ తీసుకోవాలి. అల్లానికి ఉన్న పొట్టుని పైది తీసుకోవాలి. నీళ్ళతో అల్లాన్ని 2 సార్లు కడిగి పొడి బట్టతో తడి తుడిచి అల్లము వెల్లుల్లి రెబ్బలు గంట పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత అల్లం ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అర స్పూను ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా పట్టుకోవాలి. గాజు సీసాలో పేస్ట్ని స్టోర్ చేసుకొని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి కావలసినప్పుడు తీసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.